ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయంలోని 21వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. ఓ అర్జున, అసుర సంబంధమైన అనగా నీచ జన్మమును పొందిన వారులకు మూడులు ప్రతి జన్మయందును నన్ను పొందకయే, అంతకంటే అనగా తాము పొందిన జన్మ కంటే నీచతరమైన జన్మమును పొందుతున్నారన్నారు. అయితే ఈరోజు చెప్పేటువంటి 21వ శ్లోకంలో ఆ నరక బాధను తప్పించుకునే ఉపాయాన్ని సెలవిస్తున్నారు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్. కామః కామము అనగా ఆశ, క్రోధః కోపము, తథా అటులనే, లోభః లోభము, ఇది అను, ఇదం ఇది, త్రివిధం మూడు విధములకు, నరకస్య ద్వారం నరకద్వారము, ఆత్మనః తనకు అనగా జీవునకు, నాశనము కలుగ చేయనది, తస్మాత్ ఆ కారణము వలన, ఏతత్ త్రయం ఈ మూడింటిని, త్యజేత్ విడవలెను. కామము, క్రోధము, లోభము అను ఈ మూడు విధములకు నరకద్వారములు. ఇవి తనకు నాశనము కలుగజేయును అనగా జీవునకు నాశనం కలుగజేయును. కాబట్టి ఈ మూడిటిని విడనాడవలెను. లేక కామము, క్రోధము, లోభము అను మూడు విధములకు ఈ అసుర సంపద నరకమునకు ద్వారములని చెప్పవచ్చును. వ్యాఖ్య. నరక ప్రాప్తికి హేతుభూతమైన దుష్టత్రయము ఈ శ్లోకంలో తెలియజేయబడింది. ఈ మూడును నరకమునకు ద్వారముల వంటివి అని చెప్పబడినది. అనగా అవి కలవారికి నరక ద్వారము తెరవబడినట్లేని అర్థము. ఆ మూడు దుర్గములు లేని వారికి ఆ ద్వారములు మూయబడి ఉండుట వలన ఇక వారికి నరక ప్రవేశము లేనే లేదని అర్థము. కాబట్టి ఇప్పటి వరకు భగవానుడు అనేక అసుర గుణములు చెప్తూ వచ్చారు. అట్టి దుర్గుణములు కలవారు క్రింది లోకములకు నీచ జన్మలకు జనుచు నానా దుఃఖ పరంపరను అనుభవించుదురని ముందు తెలిపారు. అయితే ఇక వారి గతింతేనా, వారిని ఉద్ధరింపబడటానికి అవకాశము లేవని ప్రశ్నించినటువంటి కలవని గీతాచార్యులు చెప్తున్నారు. సాయిరామ్.